భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష జరిగింది. డివిజన్ స్థాయి అధికారులతో ఆర్టీఓ దామోదర్, ఆలయ ఈవో రమాదేవి సమావేశమై ఏర్పాట్లు చర్చించారు. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లపై చర్చించారు. వచ్చే భక్తుల కోసం తాగునీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వసతి ఏర్పాట్లు, గోదావరి నది స్నాన ఘట్టాలు, టికెట్ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. శ్రీరామనవమి ఉత్సవాల్ని మనము ఎంత ఘనంగా జరుపుకుంటామంటే బ్రహ్మోత్సవాలకు ముందుగానే, అంటే మొన్న రీసెంట్ గా మనందరూ తెలుసు 25వ తారీఖు పౌర్ణిమ, డోలోత్సవము, వసంతోత్సవము, తర్వాత తలంబ్రాలు కలుపుకోవడము, రామచంద్రుల వారిని పెళ్లి కొడుకు చేయడము, ఇవన్నీ కూడా మనం జరుపుకున్నాము. వీటన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. కూడా దేవాలయంలో ప్రస్తుతం ఉన్నటువంటి దేవాలయంలో కూడా మంచినీటి వసతిని కానీ లేదా మిగతా వసతి ఆన్లైన్లో 25వ తారీఖు నుంచే మనం పెట్టడం జరిగింది. ఆన్లైన్లో ఆ టికెట్స్ కూడా బాగా స్పందన వస్తున్నది. తర్వాత స్టేడియంకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా